ఓట్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇడ్లీలకి దోశలకి పూరీలకి అలవాటు పడిపోయిన బాడీ ఇది. రొయ్యలు కూడా వేపుతున్నాను మాయా. వచ్చింది. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా ఇప్పుడే రేపు జిమ్కి వెళ్దాం రెడీ అయిపోయాను. పొద్దున్నే 7:30 అయింది టైము. నేను ఎగ్గొట్టేసాను జిమ్, అది వేరే విషయం. సరే అదంతా పక్కన పెడితే జిమ్కి వెళ్ళే ముందు మనం ఎప్పుడు తీసుకుంటున్నట్టే కొన్ని బాదం పప్పులు కింద పడిపోయింది నమ్మ జీవితం. నెక్స్ట్ ఇందులో ఏవో వేస్తాడు మా వాడు, మెంతులు జీలకర్ర వేసి నీళ్లు మరగ పెడతాడు. డైజెషన్ చాలా బాగుంది, ట్రై చేయండి. ఒక 2 కోడిగుడ్లు కూడా తినేస్తాను. అయిపోయి కాలిపోతుంది. ఇప్పుడు బయటకు వచ్చిన వేడి వేడిగా ఉన్నాయి. బయటికి రావడం అంటే అందులో నుంచి బయటకు రావడం కాదు, వేడి వేడి నెలల నుంచి బయటకు స్టార్ట్ అయిపోయాను మా జిమ్కి. జలుబు చేసింది అమ్మ జీవితం. ఈ జలుబు మాత్రం తగ్గట్లేదు. అప్పుడే 3 రోజులు అయిపోయింది. వచ్చాం మా జిమ్కి 10 పైగా. ఏం జిమ్ చేసామ్మా ఈరోజు మాత్రం. ఫుల్ మామూలుగా పడలేదు. బైసెప్ చెస్ట్కి సూపర్ పడింది. ఇప్పుడు బయట చికెన్ షాప్ దగ్గర జనం ఉన్నారు. బయట ఏమో రొయ్యలు కనిపిస్తున్నాయి, ఇంట్లో ఏమో బెండకాయలు ఉన్నాయి. రొయ్యలు బెండకం వండుకున్నారా అంటే మా ఊడేమో వద్దంటున్నాడు. ఎలాగలాగా బతిమలాడి రొయ్యలు కొందాం పదండి. ఇంటికి వచ్చేసాను మా ఎలాగలా మా ఊడిని ఒప్పించి రొయ్యలు తీసుకొస్తా. ఎంత హెల్దీ ఫుడ్ తినేస్తే నేను ఏమైపోతాను. ఓట్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇంకేమున్నాయి ఇందులో ఏవేవో వేసేసాడు మా వాడు. అమ్మో అమ్మో అమ్మో, హెల్దీ మనకెందుకురా అంటే ఇందులో అట్టుపండు వేసుకోవాలంట, ఇందులో హనీ కూడా వేసుకోవాలంట మాయ. ఇడ్లీలకి దోశలకి పూరీలకి అలవాటు పడిపోయిన బాడీ ఇది. నచ్చుద్దంటారా? ఫస్ట్ టైం తింటున్నా ఈ రకంగా. హెల్దీ కదా, హెల్దీకి ఎప్పుడు నాలుగుకి నచ్చవు. అన్హెల్దీగా నాలుగుకి రుచిగా ఉంటాయి. పర్లేదు, బాగానే ఉంది కొంచెం. బెండకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, రొయ్యలు కూడా వేపుతున్నాను మాయ. మన ఛానల్లో మా అమ్మ నేను కలిసి రొయ్యలు బెండకాయ వండాం. ప్రభాస్కి ఇష్టమైన కర్రీ అని చెప్పి ఆ వ్లాగ్ చూస్తూ వండేస్తున్నాను. మీకు ఈ ప్రాసెస్ కావాలంటే ఆ వ్లాగ్ చూడండి. మన ఛానల్లో ఉంటుంది. కుదిరితే ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తాను నేను. అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది మా అమ్మ. చూసుకుంటూ వండేస్తున్నాను కర్రీ. ఆల్మోస్ట్ చేసేస్తున్నా. అలీ గారితో, మీ అలీ బాయ్, మీ అలీ బాయ్తో వీడియో కాల్ మాట్లాడుతారే. హాయ్ చెప్పరు అందరికి. మిస్ అవుతున్నారంటారు అలీ నిన్ను. పంది టైం 11:40 అయింది మా. ఏం చేస్తున్నాడు చూడండి. బిర్యానీ తిన్నాడు ఈ టైంకి. పొద్దున్న 11:40కి. నిన్న రాత్రి అంట. తిను తిను తిను. మా 2 గంటలు కిచెన్లో యుద్ధం చేసిన తర్వాత నా ప్లేట్లోకి వచ్చింది. స్మెల్ అయితే మామూలు రావట్లేదు. తిని చెప్తే ఎలా ఉందో. నేను వండుకున్నాను కాబట్టి బాగానే ఉంటుందని చెప్తాను అనుకుంటారేమో. నేను నిజం చెప్తాను మాయా. సూపరు. బాబా బాబా బాబా, నిజంగా బాగుంది. నవ్వకండి, నిజంగా బాగుంది. ఇక బాబోయ్, ఇంత బాగుండేనా రొయ్యి కూడా. మొన్న లూలు మాల్కి వెళ్ళినప్పుడు ఒక వాటర్ బాటిల్ కొన్నాను. ఆ వాటర్ బాటిల్ ఇదే. దీని పేరు ఇవియన్ వాటర్ అంట. చూడండి, గ్లాస్లో వచ్చింది. మళ్ళీ లీటర్ కూడా కాదు, జస్ట్ ఇది 750 ml అనమాట. బ్రాండ్ వచ్చి ఇవియన్, EVIAN. ఇక్కడ ఎందుకురా ఇంత రేటు, అసలు ఏముంటుందిరా ఇందులో అని చెప్పేసి అసలు తాగి ఎలా ఉందో మీకు చెప్పాలి అని చెప్పేసి తీసుకున్నా. ఈ ఇవియన్ అనే కంపెనీ ఫ్రెంచ్ కంపెనీ అంట. అయితే ఇది న్యాచురల్ గా ఏ టేస్ట్ కోసం ఏమీ కలపకుండా న్యాచురల్ గా తయారు చేస్తారంట వాటర్. దగ్గరగా 250 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారంట ఇది ఇవియన్ కంపెనీ. ఇప్పుడు గూగుల్ చేస్తే వచ్చింది ఇన్ఫర్మేషన్ మొత్తం. మనకి తాగాలనుకుంటే అమెజాన్ లో కూడా ఉన్నాయి. 4 వాటర్ బాటిల్ వచ్చి ఎంత 800 అలా ఉందన్నమాట. ఈ టైప్ వాటర్ బాటిల్. మనం మినరల్ వాటర్ బయట నుంచి తెచ్చుకున్న 20 లీటర్లు 20 రూపాయలు. అలాంటివి ఎన్ని వస్తాయో చూడండి. ఈ 750 ml అంటే దగ్గరగా మనకి 15 లీటర్లు వాటర్ వస్తుంది బయట మనం తాగే నార్మల్ మినరల్ వాటర్. అసలు ఇది ఎలా ఉందో తాగి చూద్దాం. బాటిల్ సైజ్ చూసారా, షేప్ కూడా ఏదో మందు బాటిల్ ఉన్నట్టుంది. డిజైన్ కూడా ఇక్కడ ఇవియన్ అని రాసింది. ఈ పైన వచ్చేసరికి మౌంటైన్ సింబల్ వేశారు. బాగుంది, చాలా బాగుంది, చాలా ప్రీమియంగా ఉంది చూడడానికి. మూత ఓపెన్ చేద్దాం. రావట్లేదు ఏంటిది? అయ్యి బాబోయ్, చాలా గట్టిగా ఉంది. బాబోయ్
యా బాటిల్ ఇలా తిప్పుతారా ఇలా తిప్పుతారా? ఈ అమ్మాయి ఇది రాకపోవడంతో అది కూడా మర్చిపోయింది. వచ్చింది. మందు తాగినంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను కదా, తాగి చూద్దాం ఎలా ఉందో. ఫ్రిడ్జ్ లో పెట్టా, కొంచెం కూలింగ్ ఉంది, అసలే జలుబు చేసి పడి తెప్పింది. ఏర్రా పనిలో ఉన్నావు కదరా? అరే బాగున్నారా వాటర్, మందు తాగిన ఫీల్ వచ్చింది నాకు ఒక గుటక తాగగానే. మందైతే కాదు గైస్, 2 గుటకలతో ఇక్కడ దాకా వెళ్ళిపోయింది నీళ్ళు. లోపలేంటి ఉన్నాయి? అయ్యే మినరల్స్, న్యాచురల్ మినరల్స్. అరే ఏం నిజమే కనబడుతున్నాయా? లోపల ఏదో ఉన్నాయి, లోపల ఏదో నలకలు ఉన్నాయి. నలకల్లా ఉన్నాయి. నలకలు 300 పెట్టుకున్నాం మేము. మా అమ్మాయిలు అయితే నలకలు ఉంటే పడేస్తారు నీళ్ళు. తాగి ఎలా ఉంది? చెప్పరా ఎంతసేపు రా, ఎంత నాకు అర్థం కాదు ఒకట్రా, నీళ్ళల్లో టేస్ట్లే ఉంటారా? ఏ నీళ్ళైనా ఒకటే కదా. అయ్యేమన్నా సోడానా? హెల్త్ అబ్బా, బోర్ వాటర్ ఒకలా ఉంటుంది, మినరల్ వాటర్ ఒకలా ఉంటుంది, ఆర్ఓ వాటర్ ఒకలా ఉంటుంది, యూవీ వాటర్ ఒకలా ఉంటుంది. మినరల్ వాటర్ లాగే ఉంది, తేడా ఏం లేదు. ఏంటి వాటర్ తగ్గనే అంటే హిమాలయాలు కరిగిన తర్వాత అవి పట్టి బాటిల్లోకి తీసుకొస్తారన్నమాట. అంత సీన్ లేదమ్మా, నేచురల్ అంటే మరి ఎలా వస్తుంది తెలీదు. ఏదో నార్మల్ మరి ఇంట్లో తాగేలా ఉన్నాయా, కానీ దీనికంటూ బెనిఫిట్స్ దీనికి ఉంటాయి. ఈ వాటర్ వచ్చేసి బయటికి దీనికి సెటప్ ఇక్కడ హడావుడి. ఫోన్ పట్టుకోలేక బాడీ చూసారా? ఏది అరే టైట్ అయిపోతాయి టీ షర్ట్, కనిపించట్లేదురా. నీ అబ్బా జిమ్ చేసు మాత్రం ఏ కనిపించట్లేదు. టీ షర్ట్ టైట్ అయిపోయింది చూడరా. లాగేసావులే పైకి, అందుకు పెరిగిందిరా, కొంచెం కొంచెం షేప్ కూడా వచ్చింది లైట్ గా. ఎందుకంటావు? ఎంకరేజ్ చేయరా. ఎందుకంటావు? రాదేంటి జిమ్కే 2 రోజులు జిమ్కి 2 రోజులు ఏంట్రా నీ అబ్బా, అప్పుడే వచ్చేసి 10 రోజులు అయిందమ్మా. మధ్యలో 2 రోజులు ఎగ్గొట్టాం గైస్. చపాతీలు చేసుకుంటున్నామా, టైం వచ్చేది అయింది. బయటేమో వర్షం పడుతుంది ఈరోజు. అదిగోండి వర్షం వర్షం. సూపర్ ఉన్నారా వాళ్ళు చపాతీలు? సూపర్ రా, సూపర్ చేశాడు మా అమ్మ ఓడి చపాతీలు. మామూలుగా లేవు, మళ్ళీ మెత్తగా ఉన్నాయి. ఈ వ్లాగ్ అయితే ఇంతమై ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.